నమస్తే హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పట్టణంలో ఘనంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు. పట్టణ పరిశుభ్రతకు సుందరీకరణకు పుర ప్రజలు సహకరించాలి. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్. రెవెన్యూ రికార్డుల్లో తొలగించిన భూమిదారుల పేర్లను పునరుద్ధరించాలి. సంఘం జాగర్లమూడి రైతుల డిమాండ్. స్థానిక 25, 26వ వార్డుల్లో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ గురువారం పర్యటించారు. పురపాలక సంఘం ఆధ్వర్యంలో వార్డుల్లో నిర్వహిస్తున్న శానిటేషన్ వర్క్స్ ను ఆమె పరిశీలించి శానిటేషన్ సిబ్బందికి తగిన సూచనలు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ మాట్లాడుతూ పట్టణాభివృద్ధికి పురపాలక సంఘం చేపడుతున్న చర్యలకు పుర ప్రజలు సహకరించాలన్నారు. పట్టణ పరిశుభ్రతకు వ్యర్థాలను కాల్వల్లో రోడ్లపై వేయకుండా మున్సిపల్ సిబ్బందికి అందజేయాలని ప్రజలకు సూచించారు. డ్రైన్లపై ఆక్రమణలు తొలగించాలని బస్టాండ్లో తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో 25వ వార్డు కౌన్సిలర్ తాడిపోయిన రామయ్య, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ హెలెన్ నిర్మల, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు, అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ జి ప్రసాద్, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. అలానే సిల్ట్ అనేది కాలంలో పెరిగిపోయింది, బాగా అది తీపిస్తుంది జరిగింది. అలానే కాకుండా ఈ వార్డుల్లో వచ్చి లైట్లు అడిగారు కాబట్టి అవి వెంటనే ఉంచడం జరిగింది. అలానే ప్రజలకి ఏదైనా సరే సమస్య ఏదైనా ఉంటే వార్డుల్లో ఏదైనా కాలువ కానీ డ్రైన్స్ కానీ ఏదైనా సరే మేము వెంటనే స్పందించి వాటి మీద మా మున్సిపల్ అధికారులు కానీ మేము కానీ దాన్ని చేపించడం జరుగుతుంది. అలానే ప్రతి వార్డుల్లో ఈ అభివృద్ధిగా రోడ్లు కానీ అలానే డ్రైన్స్ కానీ ఇలాంటి వర్క్ స్టార్ట్ చేసిన జరిగింది కాబట్టి దయచేసి ఎంక్రోచ్మెంట్ అనేది బాగా ఉంది. వార్డుల్లోకి వచ్చేసి కాలువల మీదే ఈ షాపుల్లాగా రేకుల్లాగా అలా వేస్తానా బండలు ఇలాంటి వేస్తానా సిల్ట్ అనేది అక్కడ బాగా పెరిగిపోవడం జరుగుతుంది. దయచేసి మాకు తీసే విధంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను. మరి 25వ వార్డులోని స్పెషల్ డ్రైవ్లో ప్రోగ్రాంలో భాగంగా మరి ఈ వార్డుకి మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా గారు వార్డుకు రావడం జరిగింది. మరి అట్లానే దీంట్లో ఈ మెయిన్ రోడ్లో ఈ డొంక రోడ్డు అంటారు దీన్ని, డొంక రోడ్లో కలవట్లు కింద ప్లస్ అట్లానే కాలంలో బాగా షిల్ట్ పెరిగిపోతే మరి ప్రత్యేకంగా దీన్ని తీపియడం, అట్లానే పశువుల హాస్పిటల్ దగ్గర బల్లి గ్రౌండ్ దగ్గర పశువుల హాస్పిటల్ దగ్గర కలవట్టు ఒకటి కొత్తగా నిర్మించడానికి కూడా కౌన్సిలర్ గారు చెప్పడం, చైర్మన్ గారు కూడా దాన్ని తక్షణమే దాన్ని ఈ నెల కౌన్సిల్లో పెట్టి ఈ కలవట్లు కూడా పూర్తి చేయమని చెప్పి చెప్పడం. మరి అట్లానే ఇంకా ఈ వార్డులో అనేక సమస్యలు చిన్న సమస్యలు అవన్నీ కూడా ఏంటంటే చూసి ఒక్కొక్కటి మొత్తం చేపిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ 42వ జన్మదిన వేడుకలు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్ కార్యాలయం వద్ద గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు లోకేష్ జన్మదిన కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర మంత్రి లోకేష్ పుట్టినరోజు సందర్భంగా నేతలు 200 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి టీడీపీ యువనేత నారా లోకేష్ చేసిన కృషి ఎనలేనిదని ప్రశంసించారు. యువగలం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలు తెలుసుకున్న నాయకుడు లోకేష్ అని పేర్కొన్నారు. అధికారంలో కూర్చున్నాక వచ్చిన తర్వాత ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తూ పాలనను అందిస్తున్న రాష్ట్ర మంత్రి లోకేష్ మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర పౌర సరఫరాల డైరెక్టర్ కేసిన కోటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో యువ నాయకత్వానికి స్ఫూర్తిగా నిలుస్తున్న నాయకుడు నారా లోకేష్ అని పేర్కొన్నారు. ఆయన ప్రజల దీవెనలతో దేవుని ఆశీస్సులతో మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రైతు నాయకులు ఈదర పూర్ణచంద్, నియోజకవర్గ టీఎన్టీయూసీ అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు, గుమ్మడి ప్రసాద్, మునిపల్లి దుర్గా ప్రసాద్, పోపూరి రామ్మోహన్ రావు, ఆంజనేయులు, ఆలపాటి సురేంద్ర, నలపాటి రాము, కాకుమాను ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి తన శాయశక్తుల కృషి చేసి యువగలం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి ఎంతో కృషి చేసిన మా యువ నాయకుడు నారా లోకేష్ 42వ జన్మదినం సందర్భంగా ఈరోజు బస్టాండింగ్ వద్ద కదా మా ఆఫీసు వద్ద కేక్ కట్ చేసి దుప్పట్లు పంచడం జరిగింది. నారా లోకేష్ గారు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు
జీవించి ఎన్నో ఉన్నతమైన పదవులతో ఆయన ఇట్లాగే కొనసాగాలని, అందరికీ అభిమాన పాత్రుడుగా ఉండాలని, ఆయన అభివృద్ధిలో ఆయన ఒక ముద్ర వేసుకోవాలని, ఇట్లానే ఆయన ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని కోరుకుంటూ 42వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. జనం మనం ప్రపంచంలాగా ప్రజల్లోకి దూసుకెళ్ళిపోయిన యువ నాయకుడు మన నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఆయన తాతగారు తీసుకొచ్చిన సంస్కరణల్ని ముందుకు తీసుకెళ్తూ ఈరోజు మంత్రి శాఖ తీసుకున్న శాఖకి అన్ని విధాల న్యాయం చేస్తూ జనంలోకి దూసుకొస్తున్నటువంటి నాయకుడికి నిండు నూరేళ్లు ఆయుష్ ఇవ్వాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పాదయాత్ర చేసి కార్యకర్తలను చైతన్యం చేసి మళ్ళీ పార్టీ రావడానికి చాలా కృషి చేశారు. వచ్చిన తర్వాత కూడా ప్రజా దర్బారును పెట్టి అందరినీ పేదలు ఆనుకుని వినతి పత్రాలు స్వీకరించి వాళ్ళ కష్ట సుఖాలు పాలు పంచుకుని వాళ్ళ తక్షణ సహాయం, ఆర్థిక సహాయం ఈరోజు కూడా ఒక పిల్లలను చూసాము, 12 లక్షలు శాంక్షన్ చేశారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఆదుకుంటున్నాడు కాబట్టి ఇంకా నిండు నూరేళ్లు ఇంకెక్కువ సేవ చేయాలని కోరుకుంటున్నాం. స్థానిక రామలింగేశ్వరపేటలోని తెనాలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ 42వ జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. నాయకులు మంత్రి లోకేష్ జన్మదిన కేక్ను కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణ అధ్యక్షుడు తాడిబోయిన హరిప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా పరిపాలన అందించేందుకు టీడీపీ యువనేత రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చేసిన కృషి ఎనలేనిదని ప్రశంసించారు. ఆయన ప్రజల దీవెనలతో మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర చేనేత వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో 11 జిల్లాల్లో 97 నియోజకవర్గాల్లో యువగలం పాదయాత్ర చేపట్టి ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకున్న నాయకుడు నారా లోకేష్ అని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తండ్రి నారా చంద్రబాబు నాయుడుని ఆదర్శంగా తీసుకుని ప్రజలు మెచ్చిన నాయకుడిగా పేరు గడిస్తున్న లోకేష్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని పేర్కొన్నారు. తెలుగు యువత నాయకుడు పాలడుగు ప్రణీత్ మాట్లాడుతూ విమర్శించిన వారికి బుద్ధి చెబుతూ ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్న మంత్రి నారా లోకేష్ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. రాష్ట్రంలోని యువత అందరి తరపున లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బోయపాటి అరుణ, నాయకులు ఖుద్దూస్, ఈదర వెంకట పూర్ణచంద్, వసంతం, అశోక్ వర్ధన్, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ రాష్ట్రమంతా తిరిగి ప్రజల కష్ట సుఖాలన్నీ తెలుసుకొని ప్రజలకి ఏది చేస్తే మంచిదో ఆ ఆలోచనతోటి ముందుకు నడుస్తున్న నారా లోకేష్ బాబు గారికి నిండు నూరేళ్లు ప్రజలకి వారి మంచి చెడులు తెలుసుకొని వారికి అండదండలుగా ఉండేటట్లుగా భగవంతుడు ఆయనకి నిండు నూరేళ్లు ఆయుష్ ఇవ్వాలని, ఆయన ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని రాబోయే రోజుల్లో మంచి గొప్ప నాయకుడిగా ఎదిగి మన రాష్ట్రాన్ని పాలించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సూచనల మేరకు ఈరోజు పట్టణ తెలుగుదేశం పార్టీలో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. అట్లాగే మహానుభావుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి పుట్టినరోజు కూడా ఈ రోజునే. అదే రోజున పుట్టి ధైర్యంగా సుభాష్ చంద్రబోస్ గారు బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించినట్లుగా లోకేష్ బాబు వైసీపీ పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన నాయకుడిగా మనం ఆయన్ని చూస్తూ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు గత 5 సంవత్సరాల అరాచక ప్రభుత్వం రాజ్యమేలుతున్న సందర్భంలో 226 రోజులు 2028 గ్రామాల్లో పర్యటించి దాదాపుగా 97 నియోజకవర్గాల్ని తన పర్యటనలో చేర్చుకుని 11 జిల్లాల్లో పాదయాత్ర నిర్వహించి ప్రత్యర్థులకు 11 సీట్లు మాత్రమే నిల్వ చేసినటువంటి యువ కిషోరం నారా లోకేష్ బాబు గారి జన్మదినం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యువత, తెలుగు యువతే కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ జరుపుకోవడం నిజంగా సంతోషించదగ్గ విషయం. మరి గత ప్రభుత్వంలో ఈ యొక్క వైసీపీ అరాచకాన్ని ఎదురొడ్డి పోరాడి నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నటరత్న నందమూరి బాలకృష్ణ గారి అల్లుడు అయినటువంటి నారా లోకేష్ గారికి ముందుగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. జగన్మోహన్ రెడ్డి పాలనలో కార్యకర్తల్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తుంటే ఒక నాయకుడు ఎలా ఉండాలి, తన మనుషుల్ని ఎలా కాపాడుకోవాలి అనే దాంట్లో ముందుకు వెళ్ళి ప్రతి ఒక్క కార్యకర్త ఆపదంటే ముందున్న నాయకుడు నారా లోకేష్ అన్న, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గతంలో అధికార పార్టీకి చెందిన నాయకులు ఆయన హేళన చేస్తుంటే పప్పు అంటే తర్వాత వాళ్ళ తుప్పు ర్యాక్ కొట్టిన గొప్ప యువనేత నారా లోకేష్ అన్న.
గ్రామ రికార్డుల్లో వ్యక్తిగత సేవ ఈనం భూములుగా రైతులను పట్టాదారులుగా చేర్చి 1860లో తమ పూర్వీకులకు పూర్తి హక్కులతో వచ్చిన భూములను జగన్ రెడ్డి ప్రభుత్వంలో 2023లో రీసర్వే పేరుతో తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా వెబ్లాండ్ లో తమ పేర్లు తొలగించడం అమానుష్యమంటూ సంఘం జాగర్లమూడి రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. తెనాలి మండలం సంఘం జాగర్లమూడి గ్రామానికి చెందిన రైతులు గురువారం మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట మీడియాకు తమ గోడు విన్నవించారు. 2023 ఆగస్టులో గ్రామ రైతుల పేర్లను పట్టాదారులుగా రెవెన్యూ రికార్డుల నుంచి అక్రమంగా తొలగించారంటూ తమ పేర్లకు బదులుగా గ్రామంలోని సంగమేశ్వర స్వామి వారి పేరును పట్టాదారుగా చేర్చారని ఆరోపించారు. 1860 ప్రాంతంలో జమీందారుల ద్వారా వ్యక్తిగత ఈనం భూములు పొందిన వారికి 1960 ప్రాంతంలో వ్యక్తిగత పట్టాలు వచ్చాయని, అప్పటి నుంచి క్రయ విక్రయాలు జరుగుతున్నాయని, రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతున్నాయన్నారు. గ్రామంలో 100 ఎకరాల పొలం చిన్న సన్నకారు రైతులు సొంతదారులుగా మండల రెవెన్యూ కార్యాలయంలో వెబ్ ల్యాండ్ లో నమోదై ఉన్న పేర్లను జగన్ ప్రభుత్వంలో రీసర్వే పేరుతో అక్రమంగా తమ పేర్లు తొలగించారని, తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఇళ్ల స్థలాలకు ఇచ్చారని, రైతుల పట్ల అక్రమంగా వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదన్నారు. ఈ విషయమై హైకోర్టు కూడా తమకు అనుకూలంగా స్టే ఇచ్చినట్లు రైతులు తెలిపారు. తమ భూములను తమ పేరు మీద వెబ్ ల్యాండ్ లో నమోదు చేయించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి భూములు తమవే అనేందుకు అనేక ఆధారాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో ఆవుల కుమారస్వామి, మాదాల రామకోటి, పాలడుగు ప్రసాద్, పాలడుగు శ్రీనివాసరావు, ఎం వెంకటేశ్వర రెడ్డి, జలగం ఏడుకొండలు, ఎన్నం శ్రీనివాసరావు, రాగసుధ మల్లేశ్వరి, శ్రీదేవి, కోటిరెడ్డి తదితరులు ఉన్నారు. 1956లో పార్లమెంట్లో చేసినటువంటి ఏనాం అబాల్షన్ యాక్ట్కి అనుగుణంగా సర్వీస్ కమిషన్ వేసి ఏ భూములు ఈనాం భూములు, ఏ భూములు ఈనాం కానివి అని ఒక రిపోర్ట్ ఇచ్చారండి. దాని ప్రకారం అప్పట్లో ఈనాందారులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ వ్యక్తిగత ఈనాములుగా వర్గీకరణ చేసి రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో ఉన్న ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఈనాం భూములకి రైతువారీ పట్టాలుగా కన్వర్షన్ చేశారండి. ఆ రోజు నుంచి 2013లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 310 జీవో అని ఈనాం అబాల్షన్ యాక్ట్కి సవరణ పెట్టారు. ఆ సవరణలో ఏం చేశారంటే రెట్రాస్పెక్టివ్ అనే పదం వాడటం వల్ల ప్రాస్పెక్టివ్ బదులు రెట్రాస్పెక్టివ్ అనే పదం వాడారు. దాంతో ఏమైందంటే అంతకుముందు ఈ రైతువారీ పట్టాలకు కన్వర్షన్ అయిన భూములను మొత్తాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టేశారు. దానివల్ల మేము రైతువారీ రుణాలు తీసుకోవడానికి వాటికి ఎటువంటి అభ్యంతరం లేకుండా పోయింది. అమ్ముకునే వాళ్ళకి ఇబ్బంది తప్పించి మామూలుగా వ్యవసాయం చేసుకునే వాళ్ళకి మేమే దాన్ని ఎంజాయ్మెంట్లో ఉన్నాము. మొన్నటి వరకు అదే జరిగింది. రీసర్వే జరిగినప్పుడు వాటన్నిటిని ఏం చేశారంటే దేవాదాయ భూములుగా కన్సిడర్ చేస్తూ వెబ్లాండ్లో నుంచి మా పేర్లు కూడా తొలగించేశారు. ఇప్పుడు మాకు 1B అడంగులు రావట్లేదు, 1B నమూనా రావట్లేదు, 10-1 అడంగులు రావట్లేదు. దాంతో బ్యాంకులు మాకు లోన్లు కూడా పెట్టలేదు. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక ఆర్డినెన్స్ ఇచ్చారు. ఆ ఆర్డినెన్స్ వాళ్ళకి 6 నెలల్లో చట్టమైనట్టయితే మాకు ఈ బాధలు ఉండేవి కాదు. దాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం పట్టించుకోలేదు. దాన్ని చట్టంగా చేస్తున్నట్టయితే అందరికీ రైతులందరికీ దాదాపుగా 2.5 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్యతో బాధపడుతున్నారు. అంటే 2013 నుంచి పట్టాలు తీసుకునే వాళ్ళు అర్హులు కారు అని చెప్పకుండా ఆయన ఇంతకు ముందర రెట్రోస్పెక్టివ్ ప్రాస్పెక్టివ్ అనే విధానంతో ప్రాస్పెక్టివ్ అని చెప్పాల్సింది పోయి ఇప్పటి నుంచి అని చెప్పాల్సింది పోయి రెట్రోస్పెక్టివ్ కింద పూర్వం ఎవరైతే పట్టాలు పొందారో అన్ని పట్టాలు చల్లవని చెప్పేసి ఇచ్చారండి. ఇప్పుడు వచ్చేసేటప్పటికల్లా ఈ 13 నుంచి ఈ పొలాలు చల్లవు, ఈ పట్టాలు చల్లవు అని చెప్పేసి చెప్పడంతో మాకు ఇబ్బంది, అక్కడి నుంచి ఇబ్బంది స్టార్ట్ అయిందండి. లిస్ట్ అవుట్ చేసి గ్రామ పంచాయతీలో ఊరు మొత్తం ఎవరైతే పొలాలు ఉన్నాయో వాళ్ళందరి పేర్లు, పట్టాదారుడి పేరేమో దేవుడి పేరు చేర్చారు. అంతకుముందర పట్టాదారుడి పేరు, అనుభవదారుడి పేరు రెండు మా పేరునే ఉండేవి సార్. అసలు మా పేరును పాస్బుక్లు ఉన్నాయి, స్టాంపులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ కూడా 23 జూలైనా లేకపోతే 23లో గత ప్రభుత్వం హయాంలో చివరికి వచ్చేటప్పటికల్లా ఇలాగ మా దేవుడి పేరు పెట్టారు. ఫస్ట్ పెట్టేసి పంచాయతీ ఆఫీస్లో పెట్టారండి. మాకు మార్చినట్టుగా కానీ ఏ విధమైనటువంటి ఇంటిమేషన్ కానీ మాకేం చెప్పలేదండి. చెప్పకుండా డైరెక్ట్గా వాళ్ళే మా పేర్లు తీసేసి పట్టాదారుగా దేవుడి పేరు పెట్టారండి. అనుభవదారుడిగా మా పేరు ఉంచారు. అప్పటి వరకు ఒక వారం రోజులు అట్లా ఉంచారు. మేము అప్పటికి మళ్ళీ రిప్రజెంటేషన్స్ ఇచ్చి తిరిగాము రెవెన్యూ ఆఫీసుల చుట్టూ. ఇట్లా జరుగుతుందండి, ఏంటండి అంటే ఇదేం లేదండి, ఊరికైనా వెబ్లాండ్లో ఊరికే మేము మార్చుకున్నాం అంతేను, తర్వాత మీ పేర్లో ఉంటాయి అన్నట్టుగా ఏదో చెప్పుకొచ్చారు. ఎవరు మాకు సహకరించలేదు గత ప్రభుత్వంలో. దాంతో ఆ తర్వాత వారం రోజుల తర్వాత అనుభవదారు పేర్లు కూడా మార్చేసేసి రెండు కూడా స్వామివారి పేరు పెట్టేశారండి. అనుభవదారు పేరు తర్వాత పట్టాదారు పేరు మొత్తం పెట్టేశారు. కానీ పాస్బుక్లు కానివ్వండి, స్టాంపులు కానివ్వండి అన్నీ మా పేరును ఉన్నాయి.
కామేశ్వరరావు అంటండి, ఆయన ఎవరో తెలీదు, సీఎంఓ గారికను వాళ్ళకి లెటర్లు ఇచ్చి వచ్చాయంటండి. మేము కూడా వెళ్ళాము, లోకేష్ గారికి ఇచ్చాము, సీఎంఓ గారి ఆఫీసులో ఇచ్చాము, లెటర్లన్నీ ఇచ్చాము. ఆయన ఇచ్చి మేమేదో ఆ దేవుడి భూములు కాజేసామని చెప్పి మాకేదో అని చెప్పాననే ఉద్దేశంతో ఆయన చాలా వీడియోలు రిలీజ్ చేయడం ఆయన చేశాడండి. ఆయన నెంబర్ కూడా ఫోన్ చేసాము, ఆయన రాలేదండి, నెంబర్ పనిచేయట్లేదు. మేము వైసీపీ పార్టీ అని దాంతో వాళ్ళతో కుమ్మక్కయ్యారని, అమ్మగారు కుమ్మక్కయ్యారు, డబ్బులు తీసుకొని పని చేయట్లేదని ఇవన్నీ చెప్పారండి. అన్నీ కరెక్ట్ కాదండి. ఆయన ఏదైనా ఆధారాలు కావాలంటే మేము ఇస్తామండి. మనం మీ పత్రిక ద్వారానే మేము కావాలన్నా కూడా అన్నీ తెచ్చాము. మేము జడ్జిమెంట్ కాపీలు, మా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, తహసీలు కట్టినవి మొత్తం తెచ్చామండి. అన్ని ఇయటానికి మేము రెడీ. జడ్జిమెంట్ అన్నీ ఉన్నాయి, పాస్బుక్లు, అడంగులు, వన్పీలు పాతవి. ఒక 1 year నుంచి రావట్లేదు. అంతకుముందు మొత్తం రికార్డ్ అంతా ఉందండి. కష్టంతో పనిచేసి ఎకరం అరెకరం వాళ్ళు కొనుక్కున్నారు. ఆ కొనుక్కున్నది ఎప్పుడు రైతు వారి పట్టాలు ఇచ్చారు. పట్టాలు ఇచ్చినప్పుడు వీళ్ళందరూ కనుక్కున్నారు. పట్టాలు గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళందరి దగ్గర వీళ్ళు ఎకరం అరెకరం కొనుక్కొని ఇప్పుడు పిల్లల పెళ్ళిళ్ళు చేయాలంటే ఆ ఆస్తి చదివించుకుంటానికి కానీ ఏది కూడా వీలు లేకుండా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి మా ఊళ్ళోనే 2 జరిగినాయి. సడన్గా రైతుల సమీక్ష అని చెప్పేసి జాగర్లమూడిలో టీటీ గారు వచ్చి సమీక్ష పెట్టారు. ఆ సమీక్షలో ప్రతి ఒక్కరూ లేచి దాన్ని వ్యతిరేకించారు. ఆ వ్యతిరేకించేసి ఆ పేర్లు అట్నే ఉంచమని చెప్తే ఆమె సరేనని చెప్పి వెళ్ళిపోయి మరుసటి రోజుకల్లా మార్చేసిందండి. అన్నీ దేవుడి పేరుతో మార్చింది. అనుభవదారులు కానీ హక్కుదారులు కానీ ఉంటాయి కదా, ఆ 2 కూడా మార్చేసింది. ఇది చాలా దుర్మార్గం. పేద ప్రజలు అనేక మంది ఇల్లు వాకిలు కట్టుకున్నారు ఆ స్థలాల్లో కూడా. కొంతమంది వీళ్ళందరూ కూడా నిజంగా ఇది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలోకి వచ్చిందండి. ఈ అందరూ చిన్న సన్నకారులు అయితే, ఏ ఒక్కరు కూడా బిగ్ రైతులు లేరు. స్థానిక పురపాలక సంఘ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన మెప్మా అర్బన్ మార్కెట్ మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ బుధవారం సందర్శించి మెప్మా సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వయం సహాయక సంఘ సభ్యులు మెప్మా మార్కెట్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రజలందరూ మార్కెట్ ను సందర్శించి మెప్మా సభ్యులను ప్రోత్సహించాలన్నారు. నాణ్యమైన వంటకాలను అందించడమే కాక చేతి వృత్తిదారులు అనేక రకరకాల కళాకృతులను మెప్మా మార్కెట్ నందు ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, మున్సిపల్ మేనేజర్ చండి దేవసేన, మెప్మా సిఎంఎం విజయ్ కుమారి, మెప్మా సిఓలు పాల్గొన్నారు. నమస్కారం. ఈ రోజున మన మున్సిపల్ ఎదురు మెప్మా వాళ్ళు ఈ రోజున అర్బన్ మార్కెట్ లాగా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మహిళలకు ఆర్థికంగా ఎదగడానికి మన ప్రభుత్వం వాళ్ళు డ్వాక్రా మహిళలకి లోన్లు ఇస్తున్న, వాళ్ళ స్వయంగా వాళ్ళ చేతులతోనే తయారు చేసిన ఐటమ్స్, ఈ వంటల్లో కానివ్వండి, పిండి వంటలు కానివ్వండి, అలానే పచ్చళ్ళు కానివ్వండి, అలానే ఈ ప్లాస్టిక్ ఐటమ్స్ కానివ్వండి, ఫ్యాన్సీ ఐటమ్, ఇలాంటి ఎన్నో హోల్సేల్కి అమ్ముతున్నారు. కాబట్టి ప్రజలందరూ ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. బయట రేట్ల కన్నా కూడా భిన్నంగా ఇక్కడ అంత క్వాలిటీ కానీ అంత బాగుంది. కాబట్టి ప్రజలందరూ ఉపయోగించాలని కోరుకుంటున్నాం. ఇద్దరు కలిసి చేస్తేనే ఈ రోజును బతకగలుగుతున్నాం. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా చిరుచిరు వ్యాపారస్తులు, ఇప్పుడు మహిళలు ఇంట్లోనే ఉండకుండా చిరుచిరు వ్యాపారస్తులు ఇలా వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ తెనాలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైకుంఠపుర దేవస్థానం నందు హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. తెనాలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వైకుంఠపురం నందు గురువారం ఆలయ కళ్యాణ మండపంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ఈవో వి అనుపమ, ధర్మకర్తల మండలి చైర్మన్ కుంభం సాయిబాబు, దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో నిర్వహించిన ఈ క్రమంలో మొక్కుబడులు హుండీల ద్వారా 52,45,169 రూపాయలు, అన్నదాన హుండీ ద్వారా 90,560 రూపాయలు, 81 గ్రాముల 40 మిల్లీగ్రాముల బంగారం, 560 గ్రాముల 440 మిల్లీగ్రాముల వెండి కానుకలుగా లభించగా చెల్లుబాటులో లేని 122 2,000 రూపాయల నోట్లు హుండీలో వెలుగు చూశాయి. విదేశీ నగదు 15 అమెరికన్ డాలర్లు, 20 ఆస్ట్రేలియన్ డాలర్లు, 5 యూకే పౌండ్లు, వివిధ విదేశీ నోట్లు హుండీలో భక్తులు స్వామివారికి సమర్పించారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు కురగంటి సునీత, బొద్దులూరి సరస్వతి, ఎం శ్రీనివాస్, ముంతా ప్రసాద్, బి దుర్గారావు, దేవరకొండ వెంకటరమణ, అలహరి రవికుమార్, దేవస్థాన సిబ్బంది, ఏపీ సిఓబి బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు హుండీ లెక్కింపు కార్యక్రమం జరుగుతున్నది. 3 నెలల క్రిందట అక్టోబర్ 16న క్రితం జరిగి ఉన్నది. ఇవాళ రోజున మళ్ళీ హుండీ లెక్కింపు కార్యక్రమం జరుగుతున్నది. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఈరోజు హుండీ కార్యక్రమం జరుగుతుందండి. దాదాపు 200 మంది వాలంటీర్లు, భక్తులు మరియు వాలంటీర్లు పాల్గొనడం అయినది. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో సమర్పించిన కానుకలన్నీ కూడా
లెక్కింపు జరిగి బ్యాంకు వారి అధికారుల సమక్షంలో బ్యాంకులో వేయటం జరుగుతుంది. ఒక భక్తుడు, అజ్ఞాత భక్తులు కాలం చెల్లిపోయిన 2000 నోట్లు, సుమారు 200 నోట్లు ఇప్పుడే గుండీ కౌంటింగ్లో బయటపడ్డాయి. మరి దానికి ఆ భక్తులు ఇచ్చిన కానుకని స్వామివారు ఎలా సద్వినియోగం చేసుకొని చెల్లుబాటు అవుతాయో దానికోసం దేవస్థాన అధికారులు, ట్రస్ట్ బోర్డు వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. ఇలా కాలం చెల్లిన నోట్లు స్వామివారికి వేసి ఉపయోగం లేదు కనుక అవకాశం ఉన్నంత వరకు చెల్లుబాటు అయ్యే నోట్లు, కానుకలు సమర్పించవలసిందిగా భక్తులందరికీ మనఃపూర్వకంగా ప్రార్థిస్తూ, చిరు వ్యాపారి మంచితనాన్ని తన వ్యక్తిగత అవసరాలకు తరచూ వినియోగించుకుంటున్న రౌడీ షీటర్ ఓ సందర్భంలో తన మాట కాదన్నాడన్న కోపంతో చిరు వ్యాపారి పట్ల అనుచితంగా వ్యవహరించి గాయపరిచిన ఉదంతం పట్టణంలో వెలుగు చూసింది. మల్లెపాడు ప్రాంతానికి చెందిన శ్రీరామ్ రాజు, అతని భార్య ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల ఎదుట గల బెల్లం టీ స్టాల్ వద్ద సమోసా వ్యాపారం చేస్తుంటారు. వీరికి ఈ క్రమంలో ఐతనగర్కు చెందిన రౌడీ షీటర్ అరుణ్ కుమార్ తో సహవాసం ఏర్పడింది. శ్రీరామ్ రాజు సవ్యంగా తన వ్యాపారం చేసుకునేందుకు రౌడీ షీటర్ అరుణ్ కుమార్ ఏ పని చెప్పినా కాదనకుండా చేసేవాడు. ఈ క్రమంలో గురువారం కూడా అరుణ్ కుమార్ శ్రీరామ్ రాజుకు ఫోన్ చేసి గాంధీ చౌక్ లో డ్రాప్ చేయాలని డిమాండ్ చేయడంతో తనకు అత్యవసర పనులున్నందున రాలేనని చెప్పడంతో అరుణ్ కుమార్ మరలా ఫోన్ చేసి బెదిరించడంతో తప్పని పరిస్థితిలో వెళ్లిన శ్రీరామ్ రాజుపై భౌతిక దాడి చేసి గాయపరచడంతో శ్రీరామ్ రాజు బంధువు వెంటనే హాస్పిటల్ కు తీసుకువెళ్లిన క్రమంలో బాధితుడు శ్రీరామ్ రాజు తనపై జరిగిన దాడి పూర్వాపరాలను మీడియాకు వివరించాడు. నా పేరు శ్రీరామ్ రాజు, మల్లిపాడులో ఉంటాను. నేను ఏఎస్ఎన్ కాలేజీ ఆపోజిట్ లో బెల్లంటీ దగ్గర సమోసా కొట్టు పెట్టాము. అక్కడ వర్క్ చేస్తాను. అక్కడ అరుణ్ అనే అతను పరిచయం అయ్యాడు. మామూలుగా వస్తా ఉంటాడు టీ తాగటానికి. అలా పరిచయం మీద నన్ను దింపు తమ్ముడు అంటే ఇక్కడ దాకా తీసుకుని వెళ్ళి డ్యామేజ్ మన గాంధీ చౌక్ లో అక్కడ దించాను, బార్ షాప్ దగ్గర. తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయి మా పాపని స్కూల్ నుంచి ఇంట్లో వదిలిపెట్టాను. వదిలిపెట్టి వస్తుంటే ఫోన్ చేసి ఎక్కడరా నువ్వు ఎక్కడున్నావు అన్నాడు. నేను పాపను వదిలిపెట్టి చికెన్ తీసుకొని వస్తున్నానన్నా ఇంటి దగ్గర నుంచి షాప్కి అన్నాను. నువ్వు అర్జెంటుగా 5 నిమిషాల్లో వస్తున్నావా రావట్లేదా అన్నాడు. వస్తున్నానన్నా అన్నాను. వచ్చాడు. వచ్చి నన్ను దింపరా అన్నాడు. కాదన్నా నేను వర్క్ లో ఉన్నానన్నా, పనిలో ఉన్నప్పుడు దింపడం కుదరదన్నా అన్నాను. ఇప్పుడే దిప్పుతూ రారా అన్నాడు. తీసుకెళ్ళాడు. నన్ను పాదగౌరవ హాస్పిటల్ పక్క సందు, అక్కడ ఎదురు సందు, ఆ బాత్రూమ్స్ ఉన్నాయి, దాని ఎదురు సందు ఉంది. ఆ సందులో తీసుకెళ్ళి నా కొడక నువ్వు నన్ను దింపమంటే ఎందుకు దింపవు, ఎదురు సమాధానం చెబుతున్నావు, నేను ఎక్కితే ఎక్కడ తీసుకెళ్లాలన్నా అని సమాధానమే రావాలి, వేరే సమాధానం రాకూడదు నీకు అని కొట్టి తాళంకి పెట్టి చెవిలో పొడిచేసి, ఇక్కడ ఐతనగర్ అతను అరుణ్ అనే అతను ఇక్కడ చెవిలో గుచ్చేసి అలా పడితే అలా మొత్తం కొట్టేసి గుద్దేసి నా కొడక నీకు ఎవరు వస్తారు నీ ఆకాలు ఎవరు చేస్తారు నీకు అని చెప్పాడు. చెప్పి వెంబడిన స్పాట్ లో ఎవరో సిఐ గారికో ఎవరికో ఫోన్ చేసి ఆయన కూడా ఫోన్ చేస్తున్నాను, నేను కొట్టాను, నిన్ను ఏం చేసుకుంటావు చేసుకో, ఆయన కూడా చెప్పాడు ఇలా కొట్టాను వాడిని ఇలా చేశాను, వీడియో కాల్ చేయమంటే వాడు చూపిమంటావు వాడిని అని అడిగాడు. ఇక ఆయన ఏమో ఒక రెస్పాన్స్ అవ్వలేదు, పెట్టేసేసాడు. తర్వాత కత్తి తీసుకొని ఎదిరిచ్చాడు, నువ్వు మటుకు చెప్తే మటుకు నిన్ను చంపేస్తాను, ఒకవేళ కేసు పెట్టుకున్నా కానీ పెట్టుకో, నేను 3 నెలల్లో బయటకు వస్తాను, తర్వాత నేను చంపేస్తాను, నీ టార్చర్ చూపిస్తాను అన్నాడు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తెనాల్లోని రజిక చెరువు సెంటర్లో ఏర్పాటు చేయడం పట్ల ఆందోళన చోటు చేసుకోవడం విచారకరమని, పోరాడి సాధించిన విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు అభినందనీయులని బహుజన సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర నాయకులు ఆర్జే మల్లికల పేర్కొన్నారు. తెనాలి నియోజకవర్గ బహుజన సమాజ్వాదీ పార్టీ సమీక్షా కార్యక్రమానికి గురువారం తెనాలికి విచ్చేసిన బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర జిల్లా నాయకులు రజిక చెరువు సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కొరపాటి సుబ్బారావు మాట్లాడుతూ పార్టీ నిర్మాణంలో భాగంగా తెనాలి వచ్చినట్టు తెలిపారు. రాష్ట్ర కోఆర్డినేటర్ మల్లికల మాట్లాడుతూ భారతీయులకు ప్రపంచం మెచ్చిన గొప్ప రాజ్యాంగం అందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు పట్ల వివక్షత ఏమిటని అన్నారు. పార్లమెంటు స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకులు కొంతమంది ఉద్దేశపూర్వకంగా అంబేద్కర్ పట్ల అనుచితంగా వ్యవహరించడం సరైన తీరు కాదని అన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ కారుమంచి సునీల్ సందీప్, అందే శ్యామ్, బొనిగల ప్రదీన్, సముద్రాల కన్నా, యనమద్రి శ్యామ్, కంచెర్ల సుమంత్, పిల్లి తిమోతి, వంపుకల సురేష్, గుమ్మడి అనిల్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని బలపరిచే విధంగా మొత్తం బహుజన సమాజ్ పార్టీ నాయకత్వంతో కూడా పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఈ నిర్మాణం ద్వారా మేము బలపడుతూ పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమం జరుగుతుంది. మరి మిత్రులారా, ఈ మధ్యన చాలామంది వరకు కూడా అసలుకి ఎలాంటి విషయ పరిజ్ఞానం లేకుండా పెద్ద పెద్ద సెంట్రల్ మినిస్టర్ల కానుంటి కింద చిన్న చిన్న సంఘాల వాళ్ళు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ తెలియనితనంతో వాళ్ళందరూ కూడా ఆయన యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేటువంటిది భావ్యం కాదు. తెనాలి నియోజకవర్గంలో ప్రజల సమస్యలను తెలుసుకొని ప్రజా భవిష్యత్ కార్యక్రమాల గురించి సమీక్షించడానికి వచ్చారు. దాంట్లో భాగంగా
ఈ తెనాలి ఐతనగర్ సాకల్ చెరువు వద్ద అంబేద్కర్ విగ్రహం గురించి ప్రజలు చేస్తున్న పోరాటాన్ని, ప్రభుత్వం చేస్తున్న ఇబ్బందుల గురించి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ సమస్యపై బహుజన్ సమాజ్ పార్టీ ఏ విధమైన స్పందన చేస్తుందో, భవిష్యత్తులో ప్రజల పక్షాన ఎట్లాంటి పోరాటాలు చేస్తుందో మాట్లాడతారు. తెనాలిలోని రోటరీ కార్యాలయంలో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు అధ్యక్షతన వొకేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ప్రదానోత్సవ కార్యక్రమం గురువారం సాయంత్రం ఘనంగా జరిగింది. తెనాలి రోటరీ కార్యాలయంలో గురువారం రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు అధ్యక్షతన వొకేషనల్ ఎక్సలెన్స్ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మెడికల్ హెల్త్ విభాగంలో జల్లి జయశ్రీ, సామాజిక సేవా రంగంలో పాలడు అంజయ్య, కల్చరల్ విభాగంలో ముత్యాల లక్ష్మీ తులసి, పోస్టల్ టెలికాం రంగం నుండి గోవాడ వెంకట సుబ్బారావు, ఏపీఎస్ఆర్టీసీ వి రామారావు, శానిటేషన్ విభాగం నుండి తుమ్మల నాగేశ్వరరావును ఘనంగా సత్కరించారు. ఈ విశేష కార్యక్రమానికి డాక్టర్ బాబు ఆర్ వడ్లముడి ముఖ్య అతిథిగా పాల్గొనగా, ఆత్మీయ అతిథిగా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన కోటేశ్వరరావు, గౌరవ అతిథిగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సభ్యులు కేసన్ కోటేశ్వరరావులు తమ ప్రసంగాలతో సంస్థ సేవలను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఈదర వెంకట పూర్ణచంద్, గుత్తా వెంకటరత్నం, డాక్టర్ దులిపాడ రవీంద్రనాథ్, చేతన్ రాజ్ కటారి, కన్నెగంటి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మానవ సేవే మాధవ సేవ అనేటువంటి దృక్పథంతో మనిషి సహకారం చేసుకునేటువంటి ఆలోచనతో ప్రతి ఒక్క మనిషికి మనసు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు కూడా అధికారం, డబ్బే శాస్త్రం కాదు. ఇప్పుడు కూడా ప్రజలకు సేవ చేస్తే నిత్యం ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి వ్యక్తులు ఈరోజు కూడా మనందరం వాళ్ళు గౌరవించుకుంటా ఉన్నాం. రోటరీ క్లబ్ తెనాలి మన కార్యవర్గం మొత్తం కూడా ఇదే కాదు, ఇంతకు ముందు కూడా మరి కరోనాలో కానీ వాళ్ళు చేసేటువంటి సేవల్ని మరి మనందరం కూడా అభినందించాలి, వారందరూ కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది. స్కూల్స్లో ఇబ్బందులు ఉంటాయి, గవర్నమెంట్ కూడా తీర్చడానికి కొన్ని సమస్యలు ఉంటాయి. అట్లాంటివి కూడా దృష్టిలో పెట్టుకుని స్కూల్స్కి వీళ్ళు చేసే సేవలు కూడా నేను చూస్తున్నాను. ఈ రోటరీ క్లబ్ ఈ విధంగా డెవలప్ అవడానికి కారణం కూడా పెద్దల లాంటి వాళ్ళు, బాబు వడ్లమూడి గారు లాంటి వాళ్ళు కూడా చాలామంది ఇక్కడ మన దేశంలో నుంచి విదేశాలలో కూడా వాళ్ళు సంపాదించిన దాంట్లో కొంత మన దేశానికి ఖర్చు పెడదాం అనే ఉద్దేశంతో ఇట్లాంటి దాతలు కూడా ఉండటం కూడా ఈ రోటరీ క్లబ్కి నేను నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ముందు ఈ రోటరీ క్లబ్ నిరంతరాభివృద్ధి చెందుతూ ఇంకా చాలా మంది పేద కుటుంబాలకు గవర్నమెంట్లో కొన్ని సెలక్షన్ అయినా పాపం అయినా కానీ కొంతమందిని ఆదుకోలేని పరిస్థితి ఉంటాయి. అది రూల్స్ కానివ్వండి, ఇంకోటి కానీ అట్లాంటి వారిని కూడా వీళ్ళు ముందు ఇక ఆదుకోవాలని కోరుకుంటున్నాను. సుమారు 2000 కిట్లు 1000 రూపాయలు ఖరీదు చేసేది. తర్వాత ఆడపిల్లల చేయూతిగా సైకిల్ దానం చేసాము. తర్వాత మహిళలకి చేయూతి కింద కుటుంబేషన్లు ఏర్పాటు చేసాము. వరద బాధితులప్పుడు మెడిసిన్స్ ఏర్పాటు చేసాము. చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేసాము. బాయ్స్ హై స్కూల్లో 15 లక్షలు పెట్టి ఒక బిల్డింగ్ కట్టి పిల్లలకు అప్పచెప్పాం. డైనింగ్ హాలు ఇంకా 3 స్కూళ్ళకి ప్రజెంట్ చేస్తున్నాము. ఒక స్కూల్కి 3 లక్షలు చొప్పున 3 స్కూళ్ళు వర్క్ జరుగుతున్నాయి. ఇంకా వచ్చే 6 నెలల్లో కూడా మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాము. చుండూరు మండలం ఎడ్లపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128వ జయంతి కార్యక్రమాన్ని ఏబీవీపీ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎయిర్ ఫోర్స్ అధికారి సిబిఆర్ ప్రసాద్ మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హిందూ ఫౌజ్ విశిష్టతను వివరించారు. ప్రతి విద్యార్థి దేశభక్తిని పెంపొందించుకోవాలని అన్నారు. పాఠశాల పూర్వ విద్యార్థి ఎంపీపీ రావి సాయిబాబు, కల్నల్ పాలెటి రాంబాబు, ఉపాధ్యాయులు, గ్రామ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్కూల్ హెచ్ఎం కుర్రా శ్రీనివాసరావు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. నేను 25 ఏళ్ళు ఆర్మీలో సర్వీస్ చేశాను. మా బాబుని మళ్ళీ ఆర్మీకి పంపించాను. సర్వింగ్ యాజ్ ఎ క్యాప్టెన్. నేను సిపాయిగా వెళ్ళాను, మా బాబుని ఆఫీసర్గా పంపించాను. అంటే మనం చెప్పటం కూడా కాదు, మనం దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేయాలి. ఒక్కొక్క పథకం వాళ్ళకి వచ్చిందంటే ఒక్కొక్క సర్వీస్కి ప్రతిసారి ప్రమోషన్ వచ్చినప్పుడల్లా ఒక్కొక్క పథకం వాళ్ళకి పెడతా ఉంటారన్నమాట. కాబట్టి వాళ్ళు సాదాసీదా ఆఫీసర్లు కాదు, చాలా పెద్ద ఆఫీసర్లు. నాకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజు విషయం గురించి అంత గుర్తుగా ఉండేది కాదు. ఈ సంఘటన ఇవాళ జరిగిన దగ్గర నుంచి నేను చనిపోయేదాకా ఆయన బర్త్డే గుర్తు పెట్టుకుంటాను. గాంధీ గారు చెప్పిన నువ్వు ఒక చెంప మీద కొడితే నాకు రెండో చెంప చూపించి కొడతారు అంటే మాకు స్వాతంత్రం వచ్చేస్తుంది అన్న విధంగా కాకుండా ఈ విధంగా రాదు బాబు, సామధాన భేద దండోపాయంలో దండం అనే ఉపయోగం ఉండాలి అనేది ఆయన వితౌట్ గన్ నథింగ్ కెన్ బి అచీవ్డ్ అనుకుని తన పంథాన్ని మార్చుకుని ఇండియన్ నేషనల్ ఆర్మీ మొదలుపెట్టారు. గాంధీ గారు మూవ్మెంట్ హెల్ప్ చేసింది, ప్లస్ ఎక్కువ హెల్ప్ చేసింది ఇండియన్ నేషనల్ ఆర్మీ. అంటే మనలో ఐకమత్యం వచ్చింది, మనలో ఫైట్ చేసే పట్టుత్వం ఉంది అని గ్రహించిన తర్వాత
బ్రిటిష్ వాళ్ళు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వాళ్ళు ఎకనామిక్గా కూడా కొంచెం డౌన్ అయ్యారు. ఈ 2 పరిస్థితుల వల్ల మనకి స్వాతంత్ర్యం ఇచ్చారు. నేను చెప్పాను ఇందాక 5 రూపాయలతో బయలుదేరాను 18 ఏళ్ల వయసులో. నాకు 50 ఏళ్ళు నిండే వరకు 500 ఎకరాలు సంపాదించా. 500 ఎకరాల్లో నా కూతురికి 2% ఇచ్చా, అంటే 10 ఎకరాలు. నా భార్యకి 1% ఇచ్చా, 5 ఎకరాలు. 97% నేను సమాజానికి ఖర్చు పెట్టేశాను. ఇప్పటికీ ఈ మధ్య స్కూల్ కట్టాను. తెనాలి మండలం పెదరావూరు గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 1988-89 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం గురువారం పాఠశాల ప్రాంగణంలో ఘనంగా జరిగింది. 1988-89 సంవత్సరం 10వ తరగతి పూర్వ విద్యార్థులు పెదరావూరు జెడ్పీ పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఆత్మీయ పలకరింపులతో సందడి చేశారు. గురువారం మండలంలోని పెదరావూరు జెడ్పీ పాఠశాలలో 35 సంవత్సరాల తర్వాత ఈ పూర్వ విద్యార్థులు గత జ్ఞాపకాలను పంచుకుంటూ ప్రస్తుతం వారి జీవన స్థితిగతులను వ్యక్తపరుచుకుంటూ సరికొత్త ఆనందాన్ని చాటుకున్నారు. పాఠశాల అభివృద్ధి కోసం ఒక కార్యాచరణ ఏర్పాటు చేయాలని తీర్మానించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవ వేడుకలను తెనాలి శివాజీ చౌక్లో షేక్ సమీర్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. తెనాలి శివాజీ చౌక్లో గురువారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ సమీర్ ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవం సందర్భంగా కేకును కట్ చేసి లోకేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గుంటి వెంకట్ ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కటింగ్ చేసి సంబరాల స్థాయిని పెంచారు. నారా లోకేష్ నాయకత్వంలో మరిన్ని మంచి సేవలు ప్రజలకు చేరువ కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో షేక్ ఖాదర్ బాషా, అమీర్ సాహెల్, రాకేష్, గోపి, రేవంత్, చాణక్య, శివ, హరి, నాగూర్, అన్నవరపు అఖిల్, మస్తాన్, షరీఫ్, కాళేషా తదితరులు పాల్గొన్నారు. అధినేత మా నారా లోకేష్ గారి జన్మదిన శుభాకాంక్షలను ఫస్ట్గా మా తెనాలి ప్రజల నుంచి తెనాలి ప్రభుత్వం నుంచి అందరికీ తరపు నుంచి నారా లోకేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మా నారా లోకేష్ బాబు గారు ఇంకెన్నో జరుపుకొని మా కళలో సాకారం చేసి ఒక సీఎం పొజిషన్లో మా నారా లోకేష్ బాబు గారిని చూడాలని కోరుకుంటున్నాను. పుట్టినరోజు సందర్భంగా నారా లోకేష్ గారు సేవకి బ్రాండ్ అంబాసిడర్గా మారుతున్నారు. ఈరోజు మీరు చూసుకున్నట్టయితే కోటి సభ్యత్వాలు ఏ పార్టీలో లేని విధంగా ఈరోజు మన నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈరోజు కోటి సభ్యత్వాలు జరిగినాయి. మరియు రానున్న ముందు రోజుల్లో ఇంకా ముందుకు ఎదుగుతాం. ఇంకా పార్టీ సభ్యత్వాలతో పాటు 1 కోటి మందికి లైఫ్ టైం ఇన్సూరెన్స్ ప్యాకేజీ లాగా తీసుకున్నారు నారా లోకేష్ గారు. ఒక కంపెనీతో ఒప్పందం కూడా పెట్టుకున్నారు. మరియు ముఖ్యంగా ఈరోజు నారా లోకేష్ గారు దావోస్ పర్యటనలో ఉండి కూడా ఆయన పుట్టినరోజు నాది అని ఇక్కడ లేకుండా ప్రజల కోసం నేను ఏం చేయాలి ప్రజల కోసం అని ఐటీ సెక్టార్ని తీసుకురావాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఆయన పుట్టినరోజును కూడా వదిలేసి పిల్లలతో కూడా ఉండకుండా దావోస్ పర్యటనలో బిజీగా ఆయన పెట్టుబడుల్ని తీసుకొస్తానికి ఆయన వంతు ఆయన కృషి చేస్తున్నారు. దుగ్గిరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నియోజకవర్గ శాసన సభ్యులు నారా లోకేష్ జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. మండల తెదేపా నాయకుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించగా 70 మంది రక్తదాతల స్వయంగా పాల్గొని రక్తదానం చేశారు. అదేవిధంగా చింతలపూడి ప్రియదర్శిని కళాశాల విద్యార్థులు స్వయంగా పాల్గొని రక్తదానం చేపట్టారు. అనంతరం బాణసంచ కాల్చుతూ కూటమి నాయకులు భారీ కేకులు కట్ చేసి లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, ఎంపీపీ షేక్ జబీన్, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ పసుపులేటి సాయి చైతన్య, పార్టీ నాయకులు వల్లూరు నరసింహారావు, తాళ్ల అశోక్ యాదవ్, ఎండి నిజాముద్దీన్, జలాలుద్దీన్, గౌరవనేని అనిల్, నక్క చిరంజీవి, వాసిరెడ్డి, శ్రీనివాసరావు, దేవరపల్లి చంటి, పసుపులేటి వరదరాజులు, పసుపులేటి రవి యాదవ్, నూకతోటి రవి, మన్యం అశోక్, పర్వతనేని హర్ష, గద్దే వాసు, తోటకూర సీతారామయ్య, కొన్నూరు ముత్తయ్యదూరు రాజు, కొరిటాల భాస్కర్, అంచ మారుతి, జంపాల హరిప్రసాద్, ఇత్తడి చంటి, జంపాల సుబ్బారావు, చాగర్లమూడి శ్రీనివాసరావు, శంకర్ బిట్టు, ఎద్దు శివమణి, బుస్స నాగరాజు, వాసిరెడ్డి సుధాకర్, ప్రియదర్శిని కళాశాల చైర్మన్ చందు రామారావు, కార్యదర్శి చందు విజయలక్ష్మి, కుంపటి వెంకటరత్నం, ఈమణి గ్రామ సర్పంచ్ సిద్దిల శ్రీవాణి, ఉజ్వల హరిణి, చిలువూరు మరియ రోజమ్మ, జంపాల కుసుమకుమారి, బొజ్జబాలు, శశి, కేశంనేని వాసుబాబు, పార్టీ కార్యకర్తలు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. మన మంగళగిరి ఎమ్మెల్యే ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులైన నారా లోకేష్ గారికి దుగ్గిరాల మండలంలోని ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు, నాయకులు ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది
ప్రియదర్శిని కాలేజ్ నుంచి యువతీ యువకులు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు మన దుగ్గిరాల మండల పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరంలో పాల్గొనటం వాళ్ళకి అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. 2019 నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతిపక్షంలో ఉన్న ఇప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా ఆయన సేవా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. మనం చూసుకుంటే ప్రజా సమస్యల వేదిక ప్రజా దర్బార్ కండక్ట్ చేస్తున్నారు. స్త్రీలకి ఉపాధి కల్పించడం కోసం స్త్రీశక్తి ఏర్పాటు చేశారు. మన ఐటీ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు దుగ్గిరాల మండలంలో మెగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వం అందరూ కలిసి 100 మంది పైగా రక్తదానం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయన అహర్నిశలు మనం ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి పథంలో నడిపించాలి, ఈ రాష్ట్రానికి పూర్వవైభవం తేవాలి, విజనరీగా 2047 విజనరీగా ఈ రాష్ట్రాన్ని ముందుంచాలనే ఆయన ఈ రోజున దావోస్లో ఒక అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడానికి వెళ్ళి ఉన్నారు. ఆ సందర్భంగా ఆయన మనకు అందుబాటులో రాబోయిన ఇంతమంది స్వచ్ఛందంగా మన కార్యకర్తలందరూ, మన అభిమానులు, మన లోకేష్ గారి అభిమానులు, మన పార్టీ కూటమి తరపున అందరూ ఈ రోజున ఇంత భారీగా వచ్చేసి స్వచ్ఛందంగా యువత మరియు పెద్దవారు అందరూ కూడా ఈ రోజున రక్తదానం చేయడం అనేది చాలా హర్షించదగ్గ. మరి ముఖ్యంగా ప్రియదర్శిని కాలేజీ సంస్థ వారు వాళ్ళ స్టూడెంట్స్ ఒక 50 నుండి 60 మంది వరకు పాల్గొంటున్నారు. వారికి కూడా కృతజ్ఞతలు. అంతేవిధంగా ఈరోజు పుట్టినరోజు అయినటువంటి నారా లోకేష్ గారు మనందరి కోసం కష్టపడి ఈరోజు దావోస్లో ఉన్నాడు. ఆయన అది ఎవరి కోసం మన యువత ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. మరి ఈరోజు చూస్తే మరి మంగళగిరి శాసన మండలంలో మరి అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఎంతో ఎంకరేజ్మెంట్గా మరి అందరికి ఆదర్శంగా రాబోయే యువతకి ఆదర్శంగా నిలబడుతున్నారు. అంతేకాకుండా విద్యా విధానంలో అనేక సమూలమైన మార్పులు తీసుకొస్తూ అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు మన యువత అనేక కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా మన యువత అందరికి కూడా మరి కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఎప్పుడు కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలి. మా అందరి ఆడపిల్లల దీవులతో ఆయన ఇంకా రాజకీయంగా బాగా ఎదగాలి. దుగ్గిరాల రైలుపేట బోసుబొమ్మ సెంటర్ అన్నా క్యాంటీన్ వద్ద గురువారం రాష్ట్ర మంత్రివర్యులు మంగళగిరి శాసన మండలి సభ్యులు నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా భారీ కేకును కట్ చేసి లోకేష్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ప్రత్యేకంగా తయారు చేసిన వంటకాలతో అన్నా క్యాంటీన్ వద్ద భోజనాలను నిరుపేదలకు పంపిణీ చేశారు. 365 రోజులు పైబడి నారా లోకేష్ సహకారంతో అన్నా క్యాంటీన్ కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, ఎంపీపీ షేక్ జబీన్, రాష్ట్ర వాణి శుభాకాంక్షలు ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, ప్రవాస భారతీయులు చంపాల సుబ్బారావు, చాగర్ల మూడి శ్రీనివాసరావు, ఎండి నిజాముద్దీన్, దేవరపల్లి చంటి, కొండూరు ముత్తయ్య, పసుపులేటి సాయి చైతన్య, చిలువూరు మరియా రోజమ్మ, జంపాల కుసుమకుమారి, వాసిరెడ్డి శ్రీనివాస్, పర్వతనేని హర్ష, నోకతోటి రవి, నక్క చిరంజీవి, తాడిపోయిన ఏడుకొండలు, కోనంకి శంకర్, జంపాల రవీంద్ర, బాలు, శశి, పార్టీ కార్యకర్తలు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచే సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే దుగ్గిరాల అన్నా క్యాంటీన్ ఈ రోజుకి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఇప్పటికీ కూడా సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయి అనడానికి నిదర్శనమే ఇది. ఇక ముందు కూడా శ్రీశక్తి కానివ్వండి, సంజీవిని ఆరోగ్య రథం అయితే కానివ్వండి, పెళ్లి కానుకలు అయితే కానివ్వండి, రోడ్లు అయితే కానివ్వండి, అభివృద్ధి సంక్షేమం అనేది ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటగా ప్రజలందరూ కూడా ఘన విజయం అందించి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండె చప్పుడు నారా లోకేష్. ఎందుకంటే ఆయన అన్ని రంగాల్లో అన్ని విషయాల్లో ప్రజలకు చేరువై, ప్రజలకు దగ్గరై, ప్రజల సమస్యలను తీరుస్తూ, ప్రజా దర్బార్ నిర్వహిస్తూ, ప్రజలకి ఎంతో దగ్గరుండే వాళ్ళ సమస్యలను తీరుస్తున్న ఒకే ఒక నాయకుడు ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి నాయకుడే లేడని చెప్పడానికి ఇదే తార్కాణం. ఈరోజు దుగ్గిరాల మండలంలో దోస్త సేవా సంస్థ కార్యక్రమంలో దుగ్గిరాల మండలంలో ఈ ఘనంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. అన్నా క్యాంటీన్ పూర్తి అయి దుగ్గిరాల మండలంలో సంవత్సరం అయిన సందర్భంగా శుభాకాంక్షలు. ఈ దుగ్గిరాల మండలంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించి ఇప్పటికి సంవత్సరం అయినది. ఈ సంవత్సరం అయిన సందర్భంగా భోజనాల కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. దీని సందర్భంగా నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మేమందరం తెలియజేస్తున్నాం. విద్యార్థులు గౌరవం వచ్చాక గతాన్ని మర్చిపోకూడదని, అవసరం తీరాక సాయం చేసిన వారిని ఎన్నడూ మరవరాదన్న విషయం గుర్తుంచుకోవాలని
అమర్తలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల పరిధిలోని ఇంటూరు, గోవాడ, పేపర్రు, మోపర్రు గ్రామాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు గోవాడ గ్రామానికి చెందిన ఉప్పల సాంబశివరావు మంగమ్మ జ్ఞాపకార్థం వారి కుమారుడు ఉప్పల షణ్ముఖరావు ఆర్థిక సహకారంతో పరీక్షా పరికరాలు బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు పొన్నెగంటి నరేంద్రబాబు, కొమ్మిశెట్టి వెంకట్రావు చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ గత 16 సంవత్సరాలుగా మండల గ్రామాల్లోని విద్యార్థులకు తమ మిత్ర బృందం తరపున 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా పరికరాలు అందజేస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లేపెద్ది సర్వేజీ, పల్లెకొండ రాజు, వేములపల్లి శ్రీధర్, పద్మనాభుని చంద్రశేఖర్, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మరి ఆ రోజుల్లో అంబేద్కర్ గారు లాంటి వాళ్ళు మరి అనేక మంది మరి చేస్తేనే మనం ఇక్కడికి వచ్చింది, గాంధీ గారు వాళ్ళందరూ. కాబట్టి మీలో కూడా త్యాగం రావాలి, మీరు కూడా బాగా చదువుకుని మంచి భవిష్యత్తు. ఎందుకంటే మీ తల్లిదండ్రులు పాపం ఇప్పటికీ కొంతమంది కూలికి వెళ్తుంటారు. అట్లాగే అనేక మంది దాతలు ఈ స్కూల్ కట్టిస్తేనే మనం చదువుకోవడం జరిగింది. ఇటువంటివన్నీ కూడా మీరు ఆలోచించి ఏదో మనం కూడా బాగా, ఎందుకంటే ఇప్పుడు కానీ మీరు కష్టపడితే జీవితంలో సుఖపడతారు. మరియు సాంబశివరావు గారి దంపతుల జ్ఞాపకార్థం శ్రీ ఉప్పల షణ్ముఖరావు గారు, అంటే వీరు గోవాడ వాస్తవ్యులు, ఎస్ఎస్సి విద్యార్థులకు ఏ స్కూళ్ళల్లో అంటే వేమూరు, గోవాడ, మోపర్రు, పేపర్రు మరియు ఇంటూరు మన స్కూల్కి జిల్లా పరిషత్ హై స్కూల్స్ ఉన్నటువంటి ఈ గ్రామాల్లో ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుతున్న 10th క్లాస్ విద్యార్థులు ఎవరైతే పరీక్షలకు వెళ్ళబోతున్నారో వాళ్ళకి మరి మీ అందరికీ కూడా ఈ మెటీరియల్ని అందజేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. పట్టణంలో ఘనంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు. పట్టణ పరిశుభ్రతకు సుందరీకరణకు పుర ప్రజలు సహకరించాలి. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్. రెవెన్యూ రికార్డుల్లో తొలగించిన భూమిదారుల పేర్లను పునరుద్ధరించాలి. సంఘం జాగర్లమూడి రైతుల డిమాండ్. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్. నమస్తే.